ఒక్క వారం రోజులు పుట్టింటికి వెళ్ళి వస్తాను అన్నానండి. అంతే అడ్వాన్స్‌గా ఎన్ని పనులొచ్చి పడినాయో చూపిస్తాను రండి. వీడియో స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి. ప్రతి ఇల్లాలు కూడాను పుట్టింటికి వెళ్ళాలంటే ముందు అత్తింటి వాళ్ళ ఇంటి దగ్గర ఎన్ని పనులు చక్కబెట్టాలో, అవి ఎలా చేసుకోవాలో అవన్నీ కూడా సింపుల్‌గా చూపిస్తాను. హాయ్ అండి! అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి అమ్మ వాళ్ళ ఊరైతే వెళ్తున్నానండి. ఇంకా రాఖీ పండగ, పెళ్ళిళ్ళు అవి ఉన్నాయి. అవన్నీ చూసుకొని వచ్చేసరికి 1 వీక్ ఎలాగో పడుతుంది కదా అని చెప్తే, సరే అయితే చక్కగా హ్యాపీగా వెళ్ళిరా. కాకపోతే మాకు ఒక 2 కేజీలు చికెన్ పచ్చడి పెట్టేసామంటే ఇంకా అత్తయ్య వండే కూరలు ఏవైతే ఉంటాయో వాటితోటి ఈ పచ్చడితోటి మాకు అడ్జస్ట్ అయిపోతుంది అని చెప్పేసి అన్నారండి. చాలా ఇష్టం అండి చికెన్ పచ్చడి అంటే. ఇంకా అది మనకేంటంటే ఒక నాన్ వెజ్ కూర ఉన్నట్టే, ఏదో బిర్యానీ ఉన్నట్టే 2 ముక్కలు అలాగా కాస్త ఊట నంచుకొని మిగిలింది కాస్త ఏదైనా కూర వేసుకొని తినేసామంటే వాళ్ళకి ఎక్కువగా సాటిస్ఫాక్షన్ అనమాట. సరేలే అని చెప్పేసి ఒక 2 కేజీలు చికెను బోన్స్తో తెచ్చారండి. ఇలాగే బాగుంటుంది చికెన్ పచ్చడి. ఇంకా దీన్నైతే నేను శుభ్రంగా కడిగి పెట్టుకొని అందులో కాస్త పసుపు, ఉప్పు వేసి ఇంకా అందులో వచ్చే వాటర్ అంతా కూడా మనకి పూర్తిగా డ్రైన్ అవ్వనవసరం అవసరం లేదండి. ఎందుకంటే మనకి ఇది నూనెలో వేగుతుంది కాబట్టి ఒక 60% ఇలా ఉడికితే సరిపోతుంది. చూపిస్తాను. ఇంకా నెక్స్ట్ ఒక పక్కన వాక్కాయలు అయితే కట్ చేసేసారండి. ఇవి మనకి కొమ్మలు బాగా ఎక్స్ట్రా వచ్చేసి ఇంకా ముళ్ళులు ఉంటాయండి వీటికి బాగాను గుచ్చుకుంటాయని చెప్పేసి కాపు కూడా అయిపోయింది కదా లాస్ట్కి. ఇంకాని ఈ మిగిలిన కాయలన్నీ కూడా ఇంకా చెల్లికి బాగా ఇష్టం అండి పులుపు అంటే. సరే కొన్ని కాయలు ఇంకా ఊరికి తీసుకెళ్దాం కదా అని చెప్పేసి ఒక సంచిలో కోసేసి ఈ రొబ్బలన్నీ కూడా చెల్చేశారండి. మళ్ళీ చక్కగా ఎగురు పట్టేసుకుంటూ వచ్చేస్తుందండి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి చాలా బాగా వచ్చేస్తుంది గుబురుగా. అందుకని చెప్పి ఇలా కట్ చేసేసారన్నమాట. ఇంకా చికెన్ వచ్చేసరికి ఫ్రైకి అండి కలిపేసి మ్యాగ్నేట్ చేసి పెట్టమన్నారు. చికెన్ పచ్చడి ఎలాగో ఉంటుంది కదా, ఇది కూడా ఫ్రై చేసి పెట్టడానికి నిలవ ఉంటే బాగోదు కదండి. అందుకని చెప్పేసి వాళ్ళే ఫ్రై చేసుకునే విధంగా ఈజీగా నేను ఉండటం కోసం ఇందులో నేను చికెన్ శుభ్రంగా కడిగేసుకొని, ఇది ఒక కేజీన్నర ఉంటుందండి లెగ్ పీసులు. తర్వాత ఇందులోనే గుండెకాయ ముక్క, గారకాయ ముక్కలు, కాస్త బోన్స్ తోటి ఉన్నదన్నమాట. అయితే ఇవి ఎలా అంటే కాస్త ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లిపాయ పేస్టు, గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ కూడా వేసేసి ఇలాగ బాగా కలిపేస్తున్నానండి. ఇంక ఇందులో ఎటువంటి మసాలాలు వేయాల్సిన అవసరం లేదు. వీటిని ఏం చేస్తానంటే విడివిడిగా చిన్న చిన్న బాక్సుల్లోకి పెట్టేసుకున్నాం అనుకోండి, వాళ్ళు ఫ్రై చేసుకున్నప్పుడు ఒక బాక్స్ తీసుకొని దీంట్లో మనకి ఇష్టమైతే ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు కాస్త నూనెలో వేగిన తర్వాత ఇవి వేసేసిన తర్వాత చక్కగా మగ్గాక వాళ్ళకి ఇగురు కావాలంటే కనుక కాస్త నీళ్ళు వేసుకొని కర్రీలాగానే చేసుకోవచ్చు. లేదంటే కనుక వీటిని కాస్త ఉల్లిపాయ, టమాటా అలాంటివి వేసుకొని కూడా గ్రేవీ కర్రీలా చేసుకోవచ్చు. లేదంటే కనుక ఫ్రై చేసేసుకోవచ్చు అండి. ఇలాగే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు కొద్ది కార్న్ఫ్లోర్ వేసి. ఇలా వాళ్ళకి ఉపయోగపడేటట్టుగా ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎంతెంత వేయాలి, ఏమెయ్యాలి అనేది పని లేకుండా అన్నీ ఇలా కలిపేసి పెట్టేశానండి బాక్సుల్లోకి. ఇంకా వాళ్ళకి ఇన్స్టెంట్గా ఉంటుంది కదా అని చెప్పేసి మాట. ఇంకా దీంతో పాటు చేపలండి, కట్టి చేపలు అంటాం కదా పరుగులు, అవి కూడా తెచ్చారండి. వాటిని కూడా నీట్గా క్లీన్ చేసి మసాలా పట్టించేసి ఒక బాక్స్లో పెట్టేశాను. అవి కావాలంటే అవి ఫ్రై చేసుకుంటారు, ఇవి కావాలంటే ఇవి మాట. అత్తయ్య ఉన్నారండి, కాకపోతే ఇంకా పెద్ద వయసు వచ్చేసింది కదా, కాస్త ఏమైనా ఇబ్బంది అవుతుంది వంట దగ్గర. ఏదైనా ఒక పల్చటి రసము, రైసు పెట్టేశారంటే ఇవి 2 వేపుకొని భోజనం చేసేసేయచ్చు కదా అనేసి పిల్లలైనా చేసేస్తారండి ఇవి. అందుకని చెప్పేసి అలా స్టోర్ చేసి పెట్టుకున్నాను. దాని తర్వాత చికెను ఒక 60% ఉడికిందండి. దాన్ని నూనెలో వేయించుకుంటున్నాను. అలాగే ఇందులోంచి వచ్చిన వాటర్ వచ్చేసరికి మనకి రైస్ కూడా చేసుకోవచ్చండి. అది ఎలా చేయొచ్చు అని చూపిస్తాను మీకు ఇప్పుడు ఇదే వీడియోలో. చికెన్ అయితే ఇలా నిదానంగా వేయించుకుందామండి. ఈ చికెన్లో నేను వేసే మసాలాలు ఏమేమి వేస్తున్నాను ఏంటి ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్పట్లేదండి. వీడియోలో ఎంతే అవుతుంది. ఆల్రెడీ నేను చికెన్ పికిలు పెట్టే విధానం పూర్తిగా మసాలాలతో సహా ఏమేమి వాడుతున్నాను ఏంటి అన్నీ కూడా మీకు నాన్ వెజ్ చికెన్ పికిల్స్లో ఒక వీడియో చేసి పెట్టానండి. ప్లేలిస్ట్లో ఉంటుంది. కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక మన ప్లేలిస్ట్లో చూడండి. చక్కగా మీకు ఉపయోగపడే వీడియోస్ అన్నీ కూడా ఉంటాయి. చికెన్ అయితే ఇలాగా చక్కగా ఒక 90% చక్కగా వేగిపోయిందండి. అంటే మనకి 60% ఉడికింది, మిగిలిన ఈ 80% కూడా ఇందులో చక్కగా వేగింది కాబట్టి 100% వేగకూడదండి. ఎందుకంటే మనకి ముక్క మరీ గట్టిగా అయిపోతుంది అన్నమాట. అందుకని చెప్పేసి పూర్తిగా డ్రైగా మనకి కరకరలాడేటట్టు వేయించుకోకూడదు చికెన్ని. అదైతే తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంక ఇప్పుడు ఇందులో చికెన్కి సరిపడా మసాలా ఉండాలి కదా గ్రేవీ, దానికి వచ్చేసరికి ఒక 5-6 టేబుల్ స్పూన్లు ఉంటుందండి. టేబుల్ స్పూన్తో కొలితే అయితే కనుక అది అల్లం
అల్లం వెల్లిపాయ పేస్ట్ని అయితే వేసేసుకొని ఈ నూనెలో చక్కగా వేగనివ్వాలండి. ఇంక ఇందులో మసాలాలు అవి చెప్పాను కదండి, ఏమేమి వేసాను ఏంటనేది మనకు పెట్టాను కదా ఆల్రెడీ అని చెప్పట్లేదు. ఇంక ఇదిగోండి మసాలాలు, కారము అన్నీ వేసిన తర్వాత సాల్ట్ అదిని ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఈ చికెన్ అనేది వేసేసుకున్నాను. ఇది ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో నిమ్మరసం వేసుకోవాలండి. నిమ్మరసం వేసుకొని ఇంకొంచెం సరిపడా ఆయిల్ వేసుకుంటే మనకి చికెన్ పచ్చడి రెడీ అయిపోయినట్టే. చూడటానికి చూసారా ఎంత బాగుందో, అసలు ఎంత బాగా కుదిరిందంటే చికెన్ పచ్చడి. ఈ నిమ్మకాయ వేసిన తర్వాత అసలైన కలరు, అసలైన గ్రేవీ ఇప్పుడు వస్తుందండి. ఇందులో నేను ఆయిల్ చాలా తక్కువ వేసానండి, ఎందుకంటే వీళ్ళు తినేస్తారండి, వారం రోజుల్లో అయిపోతుంది, ఎక్కువ రోజులైతే ఉండదు. ఎందుకు ఇంక ఎక్కువ ఆయిల్ అని చెప్పేసి మనకి అన్నంలో కలుపుకోవడానికి సరిపడా ఆయిల్ ఉంటే సరిపోతుందండి. మనకి ఎవరికైనా ఇవ్వడానికి కానీ లేదంటే ఒక 3 months అలాగా స్టోర్ చేసుకోవడానికి కానీ అయితే కనుక కొంచెం నూనె వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. సరిపోతుందండి ఈ గ్రేవీ తోటి. ఇలాగ నేను ఇంకా ఒక చిన్న దాంట్లోకి వచ్చేసరికి అమ్మ వాళ్ళకి పట్టుకెళ్తానికి తీసి మిగిలిన 2 బాక్సుల్లో ఒక బాక్స్ బయట ఉంచేసి ఒక బాక్స్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అలాగే ఇంకా స్వీట్ ఏదైనా పట్టుకెళ్దాము వాళ్ళకి చేసుకొని అని చెప్పేసి ఇదిగోండి బొబ్బట్లు చేస్తున్నాను అనమాట. బొబ్బట్లు ఆల్రెడీ నేను చేసిన వీడియో కూడా మీకు ఫుల్ వీడియో పెట్టానండి, అందుకని ఈ వీడియోలో మీకు పూర్తిగా అయితే చూపించట్లేదు. ఇంకా నేతి బొబ్బట్లు అండి, చక్కగా నెయ్యి నూనె 2 సగం సగం వేసుకొని కలుపుకుంటేనే మనకి బాగుంటుంది. అలాగే వాటితోనే కాల్చుకోవాలండి. చక్కగా ముట్టుకుంటే ఊడిపోయేటట్టుగా వేడివేడిగా తింటే క్రంచీగా భలే ఉంటాయండి బొబ్బట్లు. మాత్రం మా వాళ్ళకి బాగా నచ్చినాయి, అందుకని చెప్పేసి ఇంకా ఈ స్వీట్స్ చేసేసి ఇంక ఇవి కూడా ప్యాక్ చేసేసాను. అలాగే ఇంకా వెళ్తున్నామంటే మార్నింగ్ టిఫిన్ కోసం ఏవో ఒకటి పిండిలు అయితే కావాలి కదా, ఇంకా వాళ్ళకి పెసరపప్పు ఇవన్నీ పెసలు రుబ్బుకోవడం కష్టం కదా అని చెప్పేసి ఈజీగా ఉండేది ఇడ్లీ పిండి, దోశ పిండి మాట. కాబట్టి దోశ పిండికి అయితే ముందే నానబెట్టేశానండి మార్నింగ్ లెగ్గానే ఇడ్లీ పిండికిని. ఇంకా ఇవన్నీ కూడా నేను మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇవాళ అయితే గ్రైండర్లో వేయట్లేదండి, అప్పటికే చాలా టైం అయితే అయిపోయింది. ఒక పక్కన నా బ్యాగ్ చదువుకోవడం, స్టిచ్చింగ్కి ఇవ్వాల్సిన బట్టలు అంటే రాఖీ పండుగ కదా, వాళ్ళు కూడా రాఖీ పండుగకి ఇచ్చిన బట్టలు కుట్టమని అంటారు కదా, దాన్ని బట్టి ఆ బట్టలు కుట్టుకోవడం, వాటిని హెమ్మింగ్లు చేసుకోవడం, ఇవన్నీ కూడా 1 by 1 ఒక్కొక్క పక్కని మీకు ఇవి చూపిస్తున్నాను. కానీ అటో చేయి ఇటో చేయి ఎంతండి నాకైతేని. సరే ఇంకా టైం అయితే అయిపోయింది. నైట్ లంచ్కి వచ్చేసరికి ఇంకా ఈ చికెన్ ఉడకబెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా, ఈ నీళ్ళని అయితే ఉపయోగించి కాస్త క్యారెట్, బంగాళదుంప ఇవన్నీ వేసి రైస్ అయితే చేసేసానండి. అలాగే ఇంకా ఇవి అయితే ప్యాక్ చేసేసుకుంటున్నాను. మళ్ళీ ఒకటే దాంట్లో పెట్టామంటే అంటుకుపోయినట్టు అయిపోతాయండి మళ్ళీని, ఎంత బటర్ పేపర్ వేసినా కూడాను. అందుకని చెప్పేసి సపరేట్ బాక్సుల్లో ఇప్పుడే పెట్టేశాను. ఇలాగ ఇంట్లో కొన్ని తీసేసి ఇంకా వాళ్ళు కూడా తింటారు కదా అని చెప్పేసి ఇంకా బట్టలు అయితే సదిరేసుకున్నాను. నెక్స్ట్ రాఖీలండి. ఇంకా ఇవి నేను అమెజాన్ నుంచి తెప్పించుకున్నానండి, ఈ బ్లూ కలర్వి. ఆ పైనవన్నీ కూడా అంతకుముందు తెచ్చినవే ఉన్నాయి, బాగున్నాయండి. అమెజాన్లో అయితే నాకు మంచి రేటుకే వచ్చినాయండి, నాకు క్వాలిటీ కూడా చాలా బాగా నచ్చినాయి. ఇంకా ఇవి మనకేంటంటే ఆర్టిఫిషియల్గానండి, అసలైన రాఖీని మనం ఎలా కట్టచ్చు ఏంటి అన్నీ కూడా మీకు రేపటి వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇంక ఇవి కూడా సదిరేసుకున్న తర్వాత ఇంకోండి ఫ్లేవర్డ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. క్యారెట్, బంగాళదుంప వేసాను కదా, చక్కగా మనకి నంచుకోవడానికి ముక్కలు లేవనడానికి లేదండి, ఆ చికెన్ ఫ్లేవర్ తోటి చక్కగా ఉంటుంది అన్నమాట. ఇంకా పెరుగు చట్నీ అలాంటివి ఏం చేయలేదు, కాస్త అదే నేను పెట్టేసుకొని వేడివేడిగా కాస్త ప్లేట్లో ఇంకా తినేసానండి. ఇంకా వాళ్ళని తర్వాత తినమని చెప్పేసి ఇంకా మా వారైతే ఇంకా నన్ను డ్రాప్ చేయడానికి వచ్చారు. వెళ్ళేటప్పుడు చిన్న షాపింగ్ అయితే ఉందండి, అది కూడా చేసుకొని ఇంకా మా బస్సు అయితే వచ్చేసింది. మెయిన్ ఇప్పుడు ప్రయాణాలంటే మనకి ట్రైన్ సేఫ్టీ అండి, దాని తర్వాత ఆర్టీసీ సేఫ్టీ కదా. కాబట్టి నేనైతే ఎక్కువగా మేము ఆర్టీసీకే ప్రిఫరెన్స్ చేస్తాము, ట్రైన్ అంటే అప్పటికప్పుడు దొరకవు కాబట్టి. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఆర్టీసీ బస్కే తీసుకొని ఇంకా బయలుదేరిపోయామండి. ఇక్కడ చూసారు కదా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఎన్ని పనులు సక్కబెట్టుకున్నానో అవన్నీ కూడా వాళ్ళకి స్టోర్ చేసేటట్టుమాట. చట్నీలు అంటారా, ఫ్రెష్గా ఎప్పటికప్పుడు చేసేసుకోమన్నానండి, కాస్త వేపేస్తే మిక్సీ పట్టేసుకోవడమే కదా అని చెప్పేసి. ఇంక ఇంట్లో నిలవ పచ్చళ్ళు ఎలాగో ఉంటాయి కదా అని చెప్పేసి ఇవన్నీ చేసుకొని నిదానంగా అలా వస్తుంటే దారిలో కనిపిస్తున్నాయండి రాఖీలు, చీరలు, స్వీట్స్ షాపులు అయితే అసలు ఖాళీనే లేవండి. ఎంత బిజీ అంటే అంత బిజీగా ఉంది. అందులోనూ శ్రావణ శుక్రవారం 3వ వారం అండి, కాబట్టి ఆ హడావిడంతాను. సరే మరి రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను, ఉంటానండి మరి.